హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు వర్షన్ కిరణ్. ఇవాళ అయితే నేను అనుకోలే ఇట్లా అవుతుంది అని చెప్పి పొద్దుగా లేకపోయారు. మొత్తం అన్ఎక్స్పెక్ట్లీ మొత్తం కలర్ పూసిరు. ఇప్పుడు కూడా పోతలేదు. రుద్ది వచ్చిన కావాలని లాస్ట్లో పెడతా, అది వీడియో కూడా పెడతా చూడు. ఎట్లా పూసిరు మొత్తం కింద వాడేసి అబ్బా ఆగమాగం చేసిర్రు. ఎక్స్పెక్ట్ చేయలే. నా బండిని చూపెడతాను. నా బండి ఏంది, నా బండి కూడా మొత్తం నాశనం. డేంజర్ అంటే డేంజర్ చేసేసారు మొత్తం అంతా. అనుకోలే ఇట్లా అవుతుంది అని చెప్పి మొత్తం ఆగమాగం చేసారు. బయట లొకేషన్ కూడా చూపెడతా చూడు మామ. ఎట్లయింది బండి మొత్తం ఆగమాగం. ఈరోజు కలరు ఎగ్గు మొత్తం. ఇది బండి లెక్కని లేదు. ఈ రోడ్డు ఆగమాగం ఉంది. మన దగ్గర హోలీ అంటే మినిమం ఇట్లనే ఉంటుంది. ఇంకా డేంజర్ ఉండే, కానీ ఈసారి కొంచెం అటు ఇటు ఉంది. బాగా ఇబ్బంది, అంటే బాగా ఇబ్బంది అయింది. బయటకు పోదామన్నా కూడా మళ్ళీ భయం అవుతుంది. ఎందుకంటే ఇవాళ కూడా హోలీ ఆడుతారు అందరూ. మళ్ళీ పట్ట గోడి గుళ్ళు కొట్టిరనుకో. ఫస్ట్ కొత్త షర్ట్ వేసిన, మంచి టీషర్ట్ బా మస్తు వాసన వస్తుంది. సెంటు వేసిన బ్యాన్ బయటికి కూడా పోతలేవు. పోయినా కానీ అప్పుడు పొద్దుల పోయినా. ఆ వీడియో కూడా లాస్ట్లో పెడతాం. ఏం చేయలేను మామ, అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది మొత్తం. బయటికి గుంజుకొని పురక దానిపేరు. ఇక మా కుక్క అలెక్స్ మొత్తం రోడ్లు కూడా చూడు. రోడ్లు ఎట్లున్నాయి అట్లనే మొత్తం కలర్ రోడ్లు మొత్తం కలర్ అంత కలర్ ఉన్నాయి. ఇంకా పోరాలు కూడా అదే ఆడుతురు, హోలీ ఆడుతురు. ఇంకా కూడా పెడతా, ఆ వీడియో కూడా వస్తుంది. లాస్ట్కి పెడతా ఆ వీడియో. ఎంజాయ్ చేయరు మామ. వీడియో ఎట్లుందో అందరూ కామెంట్లో కూడా పెట్టుర్రు. ఇంకా లెంత్ వీడియో తీద్దాం అనుకుంటున్నా. ఇంకా బాగా అయితే లేదు లెంత్ వీడియో తీద్దామంటే కూడా తీద్దాం. ఇక డైలీ లెంత్ వీడియో, పెద్ద వీడియో కూడా తీద్దాం. 5-4 minutes కాకుండా ఇక 10-20 minutes ట్రై చేద్దాం ఇక డైలీ. అన్ఎక్స్పెక్ట్లీ కంప్లీట్ చేసినాం మనం ఇక వీడియోస్. నిన్న కూడా అన్ఎక్స్పెక్ట్లీ వీడియో తీసిన టక్కడగా ఆ బాత్రూంలో ఉరికిచ్చారు. నిన్నటికి ఇవాళ బాగా ఫరక్ పడ్డది. నిన్న అయితే బాత్రూంలో అటు ఇటు ఉరికిచ్చారు, కానీ ఇవాళ డైరెక్ట్ ఇంట్లో చెద్దరి మీదకి వెళ్ళి లేపుకొచ్చారు. చెద్దరి మీదకి వెళ్ళి వీడియో తీయలే నేను. లేపుకొచ్చి డైరెక్ట్ పూసడం మొదలెట్టిర్రు. ఏం చేయలేకపోయినా. ఏం చేద్దాం, మనం ఏదనుకుంటే అది అవుతుంది. అయింది. ఆ బండి మొత్తం కుప్ప అయిపోయింది. మా నాన్న పుట్టు కూడా తిరుగుతుండవు. ఇటు తీసుకొని తిరుగుతున్నావు, ఎందుకు తీసిన బయట. కానీ నేనేం చేయాలి, వాళ్ళందరూ నేను దొరుకుతులే అని చెప్పి నా బండి మీద ఎగబడ్డారు. ఏం చేద్దాం మామ. నేనైతే లాస్ట్లో క్లిప్స్ కూడా యాడ్ చేస్తా ఆ బండి మీద వస్తుంది. మనమైతే లాంగ్ ట్రిప్కి అయితే పోతున్నాము. ఇవాళ మనం తిరగడానికి పోతున్నాం. ఇక ఉంటాం. అయ్యో ఇక మా బాలరెడ్డి బిగ్ సూపరాయ్ అంటారు కదా, తమ్ముడు బాలరెడ్డి అని. వీడు మా తమ్ముడు బాలరెడ్డి. నిన్న ఎట్లుండే తెలుసు ఆయన అవతారం. నిన్నటి అవతారం చూస్తే ఎడతారు. గంత ఘోరంగా నేను అవతారం. చలో మామ, క్లిప్స్ అయితే లాస్ట్కి యాడ్ చేస్తా చూడు. ఏం చేద్దాం, అది మన నుంచి అనుకోలేదు. ఇక ఏం కాలే, కానీ మొత్తం పొట్టపడి దాంపిర్రు. మనమైతే మొత్తం వాళ్ళ ఇంటికాడికి వచ్చిన పని అవుతుంది మామ. లాస్ట్లో అయితే ఆ క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను. వీడియో ఎట్లుందో ఆ క్లిప్స్లలో తెలిసిపోతుంది ఎట్లయిందో మొత్తం పరిస్థితి. ఉంచుకోలేను ఎట్లా అవుతుందని ఘోరంగా వేసి వాడేసారు నన్ను అయితే అందరు కలిసి. నా బండికి కూడా గడిపియాలి. పాపను ఉంది, తమ్ముళ్ళకి రెడీ చేయాలి, డిస్క్రిప్షన్స్ అన్నీ అవన్నీ వట్టి మాటలేను. అందరికైతే హోలీ శుభాకాంక్షలు. ఇంకోసారి చెప్తున్నా, అందరికీ హోలీ శుభాకాంక్షలు. ఉంటాము రైట్. లాస్ట్లో వచ్చి క్లిప్స్ చూడండి, ఎంజాయ్ చేయండి. మనం లాస్ట్లోకి అయితే అన్ని క్లిప్స్ అయితే యాడ్ చేద్దాం. అన్నిటికీ మనం ఏం చేసినాం, ఇక్కడ ఏం చేసినాం అన్నీ యాడ్ దాంట్లో వస్తాయి. చూడండి, ఎంజాయ్ అయితే చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోరు. ఒక 3-4 daysలో అయితే మంచిగానే పెరిగినాయి. ఒక 10 subscribers వచ్చేసారు. మళ్ళీ ఇట్లానే సపోర్ట్ అయితే చేయండి. డైలీ వ్లాగ్స్ అయితే నేను పెడతాను. Day 7 of అన్ఎక్స్పెక్టెడ్ వ్లాగ్. చూద్దాం ఏమవుతుందో. ఏం చెప్పలేదు. పొరకు దాంపేరు గుడ్లు అని కూడా వాసన వస్తుంది. ఇప్పుడు కూడా స్నానం చేసినా కూడా లేదు కలరు.
చూసిరు కదా నిన్న అయితే వాళ్ళ దగ్గర ఉండే ఇవాళ మా దగ్గర మొత్తం అయితే మొత్తానికి గుడిపిరుగా పొద్దుగా లేపి మరి గుడిపిరుగా లేపుకొని మరి పోయిర్రు గుడిపిర్రు మొత్తం ఆగమాగం చేసి బండి విండి మొత్తం. సరే మామ ఇక ఉంటా, ఇక రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా అవుతుంది అని, మళ్ళీ ఇవాళ కూడా ఉంటా. ఇక అందరికి బాయ్ బాయ్.